నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం జుత్తిగా గ్రామంలోని సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమానికి బ్యాంక్ ఆఫ్ బరోడా మల్లిపూడి బ్రాంచ్ తరపున ఎయిర్ కూలర్ను మంగళవారం బహుకరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె మహేష్ మాట్లాడుతూ తమ బ్యాంక్ నిర్వహిస్తున్న బహుముఖ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. వృద్ధాప్యాన్ని శాపంగా భావించకుండా ఆత్మస్థైర్యంతో ఆనందంగా జీవించేందుకు ప్రయత్నించాలని ఆశ్రమంలో రక్షణ పొందుతున్న పెద్దలకు ఆయన ధైర్యం చెప్పారు. ఈ మేరకు వారికి పళ్లిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు గుడిమెట్ల జ్యోతి, గుడిమెట్ల రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యావసరాల కోసం ఉపయోగపడే ట్యాబ్లను మంగళవారం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్న ఈ సదుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. మహేష్ రావాలి. 60 లక్షలు ఇచ్చాం. అంటే విద్యా దీవెన ఇది కలిపి 2 కోట్ల రూపాయలు కాలేజ్కి వెళ్లే పిల్లలకి ఇచ్చాం. స్కూల్కి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ 3 కోట్ల 30 లక్షలు ఇచ్చాం. నాడు నేడులో స్కూళ్ళన్నీ బాగు చేయడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామమ్మా. ఇవన్నీ కలిపితే 6 కోట్ల 30 లక్షలు ఇచ్చాం. ఇందులో ఐఎఫ్బి ప్యానల్స్ ఎన్ని యాడ్ చేశారా? అన్నీ ఉన్నాయి కదా, అన్ని యాడ్ చేసి మన టీవీలు అన్ని ఇచ్చేది. ట్యాబ్లు చేసి ఉండరు మీరు. ఇంకా ట్యాబ్లు మనం పెట్టిన లోపల పెట్టిన స్క్రీన్లు టీవీలు అవన్నీ ఇందులో యాడ్ చేయలేదమ్మా. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు అది ఏదైతే మనం చూపించాం ట్యాబ్ 15,000 రూపాయలు ఖరీదు చేస్తారు ట్యాబ్. అందులో మనం ఏదైతే ఇప్పుడు క్లాసులు ఉట్టి ట్యాబ్ అంటే ఉట్టి ఫోన్ కొనుక్కున్నట్టు అవుతుంది. అలా కాకుండా అందులో మనకి సబ్జెక్ట్స్ ఉండాలి కదా, మా క్లాసులు ఉండాలి కదా, ఉండడానికి అవి మళ్ళీ బైజూస్ అనే కంపెనీ దగ్గర తీసుకోవాలి. దానికి ఇంకో 15,000 ఖర్చు అవుతుంది. మొత్తం ఈరోజు 30,000 రూపాయలతో ఒక్కొక్క ట్యాబ్ మన స్టూడెంట్స్ కి ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిటికెన సుజని, సొసైటీ అధ్యక్షులు ఆలపాటి నరేంద్ర, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చిటికెన సూరిబాబు, ఎంపీటీసీలు జానీ నాగలక్ష్మి, విడిగట్ల రాణీలు పాల్గొన్నారు. అలాగే ఇదే గ్రామంలో 21,80,000 రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం 2 భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి అన్నదాతలకు అంకితం చేశారు. అలాగే పెరవలి మండలం వెంకటరాయపురం గ్రామంలో శ్రీనివాస్ నాయుడు గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈయన వెంట గ్రామ సర్పంచ్ పోలిశెట్టి బాలాజీ, ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనీదేవి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వీరమల్ల సత్యనారాయణలు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని దొమ్మేరు గ్రామానికి చెందిన అందుల ఆశ్రమంలోని 15 మందికి చిట్టూరి బాల ఇంద్రాజీ, కాత్యాయని దంపతుల జ్ఞాపకార్థం పోతిరెడ్డి ఇందిరా మంగళవారం భోజన సదుపాయం కల్పించారు. కొవ్వూరు పట్టణానికి చెందిన ఈమె ప్రతి సంవత్సరం అందులకు సహాయం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం అయినవిల్లిలో కొలువైన విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో చదువుల పండుగను మంగళవారం ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పండుగలో స్వామివారికి తొలి రోజు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అలాగే దేశంలోని 7 నదులలో సేకరించిన జలాలతో స్వామివారి మూల విరాట్ను అభిషేకించారు. సరస్వతి కల్ప సప్త నది జలాభిషేకం, 1,00,000 కలముల పూజా కార్యక్రమం చేశారు. భక్తుల విరాళాలతో సమకూర్చిన 1,50,000 కలములను స్వామివారి పాదాల వద్ద ఉంచారు. వీటిని 15వ తేదీన భక్తులకు, విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేయనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గుత్తుల నాగబాబు తెలిపారు. ప్రసిద్ధిగాంచిన ఆది గణపతి ఆలయం కావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి పెన్నులు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పారు. 1,00,000 కలముల మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఇప్పుడు పంచగవ్య ప్రాసం పూర్తయింది.
ఏలూరు జిల్లా వార్తలు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో త్రాగునీరు సమస్య తల ఎత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హత కల ప్రతి పేదవానికి వివిధ రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా బాటలు వేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందిస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక్కసారి అధికారంలోకి వచ్చే విధంగా జడ్పీటీసీలు పనిచేయాలని తెలిపారు. తొలుత వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. బటన్ నొక్కి ఖాతాదారులో అకౌంట్లో వేయడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు. ఎంపీటీసీలు అందరూ కూడా గతంలో ఆయన గెలిపించుకోవడానికి మనందరం కూడా కృషి చేశాము. ఆయన ఈ 5 ఏళ్ల కాలం కూడా ఎంతో చక్కగా చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నారు. రాబోయే కాలంలో కూడా మన జగనన్నని కూడా మళ్ళీ కూడా కొత్త సీఎంగా చేసుకొని మన జడ్పీటీసీలు అందరూ కూడా కష్టపడాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఒక సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీదే కాకుండా అందరూ సమానమే, అందరూ ఒకటే అని తారతమ్యం లేకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సామాజిక న్యాయం చేయడంలో మొదట ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను గర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, శాసనసభ్యులు పుష్పాల వాసుబాబు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సాంఘిక ప్రసార మాధ్యమాల బారిన పడకుండా విద్యార్థులు శ్రద్ధగా విద్యను అభ్యసించాలని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి అన్నారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాలలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వ్యక్తిత్వ వికాసం, కెరీర్ కౌన్సిలింగ్ అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలో చదువుతో పాటు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాల వృద్ధి చాలా అవసరమని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని తమ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. అంటే ఓవరాల్గా ఇవన్నీ ఎట్లా మీరు ఓవర్ పవర్ చేయాలి, వీటిని ఎట్లా క్రాస్ చేసి ఒక స్టెబిలిటీ ఆఫ్ మైండ్ రావాలి. మైండ్ స్టెబిలిటీ ఉండి డైవర్షన్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు కూడా చూస్తాను సెల్ ఫోన్, మీరే కాదు. బట్ ఏదంటే నాకు ఏదైనా అవసరం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళాలనుకో గూగుల్ పెడతాం, ఎంత డిస్టెన్సు, ఎక్కడ హోటల్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళాలంటే బుకింగ్. ఎంతోమంది ఏంటంటే ఎవడో ట్రావెల్స్ ఫోన్ చేసి వాళ్ళకి చేసి తీసుకోవాలి. ఇప్పుడు మేమే చూసుకొని వీడియోలు పెడతాడు, ఫోటోలు పెడతాడు, అంతే కదా. చూసుకొని దాన్ని బట్టి రేటు బట్టి మనం అడ్వాన్స్ కట్టేయటం, బుక్ చేసుకోవడం, అలాంటి దానికి వాడుకుంటాను నేను. గూగుల్లో ఏదైనా తెలియకపోతే ఏదైనా విషయం తెలుసుకోవడానికి, ఏదైనా మీనింగ్ కానీ డిస్టెన్స్, అలా ఒక నాలెడ్జ్ కోసం మేము వాడుతున్నాం. బట్ ఎంతవరకు వాడచ్చు? యాక్చువల్గా లైక్స్ అనేది ఏంది, ఇవాళ 1000 లైక్స్ పెడతాడు, రేపు పొద్దున ట్రాల్ అంటారు, ఏదో నెగిటివ్గా వస్తే. ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియా గురించి చెప్తున్నానంటే ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా మీకేంటి. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ జిల్లా అధికారి ఎండి మోహరాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళనలు చేపడతామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చౌడగిరి శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని అన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈ నెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు నెరసు రామారావు, కె శ్రీధర్ రాజు, జి ఆంజనేయులు, బండి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన విజయవాడ జోన్ ఈడీ గోపీనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరే తెలుగుదేశంలో చేరుతున్న వివిధ వర్గాల ప్రజలు. భీమవరంలో పేర్కొన్న పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి. యాత్ర 2 సినిమాను వీక్షించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ప్రజలంతా చూడాలని హితవు. అన్ని చోట్ల తెలుగుదేశానికి పెరుగుతున్న ఆదరణ. తణుకులో వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. పంచాయతీ నిధులను ప్రభుత్వం మళ్లిస్తున్నందువల్లే లోపిస్తున్న గ్రామాభివృద్ధి. మండపాకలో ఆరోపించిన జనసేన నియోజకవర్గ నేత విడివాడ. తాడేపల్లిగూడెం మండలంలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట. ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెరుకువాడ. పాల్గొన్న తోటి చట్టసభల ప్రజాప్రతినిధులు. జుత్తిగ గ్రామ సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమానికి ఎయిర్ కూలర్ను బహుకరించిన మల్లిపూడి బ్యాంక్ ఆఫ్ బరోడా. మోర్తా జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. వెంకట్రాయపురంలో గడప గడపకు పర్యటన. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఆరంభించిన వసంత పంచమి పూజలు. వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. ఏలూరులో అధికారులను ఆదేశించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.